సో ఈనాడు పేపర్లో ఇంటికో కథ తాగునీటి వ్యధ, పనులు మానుకొని నీళ్ల కోసం పడిగాపులట. ఎక్కడ ఇది, ఏ ఊరు? డ్రమ్ముల్లో నిల్వ చేసుకుంటేనే రోజు గడుస్తుందట. అనేక చోట్ల ట్యాంకర్లపైనే ఆధారపడాలన్నట. బాలారిష్టాలు దాటని తాగునీటి పథకాలు, ప్రణాళికలు దాటి ఫలితాలు వచ్చేదెప్పుడో. ఇక్కడ చూడండి, వేసవి రాకతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక బస్తీలు గ్రామాల్లో ఇండ్ల ముందు ఇలాంటి డ్రమ్ములు దర్శనమిస్తున్నాయి. ట్యాంకర్ రాగానే నీళ్లు పట్టుకోవడానికి వీలుగా వీటిని ఏర్పాటు చేసుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం పురపాలిక పరిధిలోని వీకర్స్ కాలనీలో ఉన్న దృశ్యం ఇదట. ఇక సింటెక్స్లే పెట్టి రేఖంగా బయట ఈ కాలనీ అట్లే ఉన్నది పరిస్థితి. ఇక బయటనే సింటెక్స్ పెట్టి అక్కడ ట్యాంకర్ రాగానే అలా పోసుకోవడం, వాడుకోవడం. ఇప్పుడు ఇంద్రేశం అన్న మున్సిపాలిటీ అయింది. మున్సిపాలిటీ అవ్వగానే అన్ని రేట్లు పెరుగుతాయి. మున్సిపాలిటీ అవ్వగానే భూముల రేట్లు పెరుగుతాయి, దాని వాల్యూ పెరుగుతుంది, అంత పెరుగుతుంది. కానీ జనానికి తాగడానికి నీళ్లు ఉండే, వాడుకోవడానికి నీళ్లు ఉండే, బాత్రూమ్ పోవాలంటే నీళ్లు ఉండే. ఇది మన మున్సిపాలిటీలు, మన పట్టణాభివృద్ధి, మన అర్బనైజేషన్. మనం గొప్పలు చెప్పుకుంటాం కదా, మాది మున్సిపాలిటీ అయింది, మాది కార్పొరేషన్ అయింది, మాది ఇంకోటి అయింది, మాది జిహెచ్ఎంసీలో విలీనమైంది. ఇవన్నీ జిహెచ్ఎంసీలో విలీనమైనాయి. ఇంతకుముందు జిహెచ్ఎంసీలో విలీనం మున్సిపాలిటీ అయిందో. కార్పొరేషన్ నిత్యం ఇంటిల్లిపాది కూలీ పనికి వెళ్తే తప్ప పూట గడవని కుటుంబాల్లో ఒకరైనా తాగునీటి కోసం ఇంటి పట్టున ఉండాల్సి వస్తోంది. కొన్ని చోట్ల అర్ధరాత్రి వేళ నీటి సరఫరాతో మహిళలు, ఉద్యోగులు అవస్థపడుతున్నారు. పిల్లా జిల్లా సహా అందరూ బిందెలు పట్టుకొని పక్క వీధిలోకి పరుగులు తీయాల్సిన పరిస్థితి. నీటి కోసం కొన్ని పట్టణాల్లో ఒక్కో కుటుంబం నెలకు 2,000, గ్రామాల్లో 1,000 రూపాయల చొప్పున ఖర్చు పెడుతుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఒక్కో చోట ఒక్కో రీతిలో నెలకొన్న తాగునీటి వెతల సారాంశం ఇది. ఎందుకు ఈ పరిస్థితి ఉన్నది? ఒక ఆయన మిషన్ భగీరథ మొత్తం పైప్ లైన్లు అన్ని నేను పెట్టినా కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు రాగానే మొత్తం అన్ని పలిగిపోయినాయి. అసలు వాళ్ళు నీళ్ళు ఇస్తలేరు. అంతకుముందు గదే ఉంది, ఇప్పుడు గదే ఉంది. 40,000 కోట్ల రూపాయలు మిషన్ భగీరథ కోసం ఖర్చు పెట్టారు. ఇంకా కట్టాల్సిన పట్లనే ఉన్నది. మెగా కృష్ణారెడ్డి అకౌంట్లో మాత్రం డబ్బులు పోయినాయి, కానీ జనం ఇళ్ళకి నీళ్లు రాలే. ఎవరిననాలా? మేము చాలా అద్భుతాలు చేసినాం కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ ఆపిందని ఆయన అంటుండు. మీ బొంద అద్భుతాలు చేసి ఎక్కడ దాన్నే ఉన్నాయి, ఇంకా అసలు అది ప్రాజెక్టే సరిగ్గా కంప్లీట్ కాలేదని వాళ్ళు. ఎందుకు నీళ్ళు వస్తలేవు మరి? ఎంత ఘోరం ఇది! ఇక మహానగరంలో సర్దుబాటే తారక మంత్రం. నీళ్ళ కోసం ఇప్పుడు ఈయన మన ముఖ్యమంత్రి 4th సిటీ అంటుండు. 4th సిటీని డెవలప్ చేస్తా అంటు. ఉన్న సిటీలో నీళ్ళు లేవయా బాబు. ఉన్న సిటీలో నీళ్లు లేవు. ఇక్కడ చూడండి, ధార పెరిగేనా బకెట్ నిండేనా, అమృతం ఆలస్యం. వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో తాగునీటి పైపులు ఇలా గోడకెక్కినాయట. తాగునీటి పైపులు అమృత్ పథకంలో చేపట్టిన నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయి. పట్టణానికి రోజు 2.14 LMD నీరు అవసరమైతే 1.23 LMD మాత్రమే ఇస్తున్నారు. అంటే సగానికి సగం లేవు. కొన్ని కాలనీలకు 3 రోజులకు ఒకసారి ఇస్తున్నారు. DC తాండా పరిధిలోని 11 తాండాల్లో నల్లా నీళ్లు రావట్లే. వరంగల్ నగరంలోని 35% కాలనీలకు రోజు విడిచి రోజు నీరు అందిస్తున్నారు. మహబాద్ జిల్లా కేంద్రంలో పలు కాలనీల్లో నీటి ఎద్దడి ఏర్పడింది. ట్యాంకర్ల ద్వారా నీళ్లు సరఫరా చేస్తున్నారు. జయశంకర్ జిల్లా కేంద్రం భూపాలపల్లిలో 11వ వార్డులో 3-4 కుటుంబాలు కలిసి ప్రైవేటు ట్యాంకర్లు నీటిని కొనుగోలు చేస్తున్నాయట. ఎంత ఘోరం అసలుగా! సిరిసిల్ల సుందరయ్య నగర్లో ట్యాంకర్ నీరు డ్రమ్ములో నింపుతూ, మనం లాస్ట్ గవర్నమెంట్ హయాంలో కూడా ఈ సిచ్యువేషన్ చూసినాం. అక్కడే ఉన్న ప్రజలు తాగునీళ్ళ కోసం రోడ్ల మీద కొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ట్రాక్టర్ వస్తోంది, డ్రమ్ములు సిద్ధం చేయండి. సిరిసిల్లలో పరిస్థితి. రోజు విడిచి రోజు డబ్బా నీళ్లు. సూర్యాపేటలో పరిస్థితి 4 అంటే 4 బిందెలట. మెదక్లోని 12వ వార్డులో ఉన్న పిల్లి కొట్టాల్ 2 పడక గదుల ఇండ్ల సముదాయంలో 10 బ్లాకులకు దిక్కైన ఏకైక బోరట ఇది. ఇక్కడ 500 కుటుంబాలు ఉన్నాయి. ఎన్ని నీళ్లు సరిపోతాయో అధికారులకు తెలియట్లేదు. ఇక్కడ 2.5 లక్షల లీటర్ల రక్షిత మంచినీటి ట్యాంక్ అయితే ఉంది, కానీ ఒక్కో కుటుంబానికి 4 అంటే 4 బిందెల నీళ్లు కూడా రావట్లే. ఇక్కడ ఎవరిని కదిలించినా నీళ్ళో రామచంద్ర అని ఆవేదన చెందుతున్నారట. ఇగో సంగారెడ్డి జిల్లా కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కంది మండలం కొయ్యగుండ తాండాకు మిషన్ భగీరథ నీళ్లు వారానికి ఒకసారి వస్తున్నాయి. స్థానికుల ఒత్తిడితో గ్రామ పంచాయతీ ట్యాంకర్ ద్వారా అరకొరగా సరఫరా చేసి ఆ దాహార్తిని తీరుస్తున్నారు.
ఇగో ఎంత ఘోరం. ట్రాక్టర్ వస్తేనే దాహార్తి. కామారెడ్డి జిల్లా పెద్ద కొడబ్గల్ మండలంలోని బాబుల్గావ్ ప్రజలు నిత్యం ట్రాక్టర్ల కోసం ఎదురు చూస్తున్నారు. భగీరథ నీళ్లు రాకపోవడంతో పంచాయతీ సరఫరా చేసే ట్యాంకర్ల నీళ్లే దిక్కుగా మారినాయి. ఇక్కడ 300 కుటుంబాలుంటే నీటి కోసం ఇంటికొకరైనా ఎక్కడికి వెళ్లకుండా వేచి ఉండాల్సిందే. 50 కుటుంబాలున్న కుబ్యానాయక్ తాండాలో కూడా ఇదే దుస్థితి. ఇక్కడ 10 రోజులుగా భగీరథ నీళ్లు రావట్లే. పైప్ లైన్లున్నా మిగిలేది కన్నీళ్లే అట. ఈమె పేరు మాండ్ల బుజ్జమ్మ. నాగర్ కర్నూలు మున్సిపాలిటీలోని 15వ వార్డు నివాసి. మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో రోజు బిందెలతో నీళ్లు కొనుగోలు చేస్తున్నది. సార్, మాకు భగీరథ నీళ్లు రావట్లేదు, బిందెకు 20 రూపాయలు ఇచ్చి కొనుక్కోవాల్సి వస్తున్నది. పేదలమైన మేము నిత్యం పనికి వెళ్ళాలి, అదే సమయంలో నీళ్ల కోసం ఇంటి వద్ద ఎదురు చూడాలి అంటూ బుజ్జమ్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నది. ఈ పట్టణంలో ఇంటింటికి భగీరథ పైప్ లైన్లున్నా నీళ్ళు వచ్చేది అంతంత మాత్రమే. ఇట్లా ఏం పరిస్థితి? ఇగో ఇక్కడ ఊరాలి, అక్కడికి చేరాలి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండలం రాఘవాపూర్లో నీటి కోసం భగీరథ ఇంటేక్ వెల్ వద్ద పూడిక తీస్తున్న అధికారులట వీళ్ళు. మంజీరా నదిలో నీటి మట్టం తగ్గడంతో ఇంటేక్ వెల్కు నీళ్లు అందట్లే. అందుకే వెల్ వద్ద పూడిక తీయడం, నీరు ఊరిన రోజు పంపింగ్ చేయడం షరా మామూలు అయిపోయిందట. అవి ఊరితే నీళ్ళు, లేకపోతే లేదు. సో మంచి స్టోరీ రాసి ఈనాడు వాళ్ళు మొత్తానికి చాలా రోజుల తర్వాత. ఇగో డ్రమ్ ఉన్నవాడిదే దమ్ము అట. డ్రమ్ ఉంటేనే నువ్వు నీళ్లు, ఇక డ్రమ్ లేకపోతే నీ అవుతుంది నీ పని. ఈ ట్యాంకరు నీటి ఖరీదు 400 రూపాయలట. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని 4వ వార్డులో తాగునీటికి కటకట. మంజీరా నీరు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు ఆపుతారో తెలియట్లేదు. వడ్డెరవాడ, ఎరుకల బస్తీ, బుడగజంగాల కాలనీల్లో నీటి నిల్వ చేసుకున్న వారిదే అదృష్టం. కూలీ నాలి చేసుకోగా వచ్చిన సొమ్ములో కొంత నీటి నిల్వ కోసం డ్రమ్ముల కొనుగోలుకు ఖర్చు పెట్టాల్సి వస్తున్నది. వేలాపాలా లేకుండా వచ్చే నీటిని పట్టుకోవడానికి పనులు మానుకొని ఒక మనిషిని ప్రత్యేకంగా ఇంటి వద్దే ఉంచి వెళ్తున్నట్లు పట్టణానికి చెందిన రవికుమార్ చెప్తున్నాడు. ఏం ఘోరం ఇది అసలు. తెలంగాణ పరిస్థితి ఇది. తాగడానికి నీళ్లు లేవు, నేను ఈ రోడ్డు వేస్తా, ఆ రోడ్డు వేస్తా, ఈ సిటీ వేస్తా, ఆ సిటీ వేస్తా. జర గొంతలకు నీళ్ళు, జర గొంతలకు పోవడానికి నీళ్ళు, నాకు మీకు మిగతా ఏం అక్కర్లేదు, కానీ తాగడానికి నీళ్ళు ఫస్ట్. తినడానికి అన్నం లేదు, తాగడానికి నీళ్ళు లేవు. దీని మీద ఏం జరగాల? ఒక పెద్ద డ్రైవ్ జరగాల, ఒక పెద్ద రివ్యూ జరగాలి. ఎండాకాలం వస్తున్నది, తాగునీళ్ళ పరిస్థితి ఏంది, ఏ గ్రామంలో, ఏ మండలంలో, ఏ జిల్లాలో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, ఎమ్మెల్యేలందరితో ఒక రివ్యూ చేయాలా, కలెక్టర్లంతా రివ్యూ చేయాలా. ఈ వ్యవస్థ అంతా దేనికున్నదండి? ఈ వ్యవస్థ అంతా దేనికున్నది? అసలు తాగునీటి మీద చర్చ ఉన్నదా? అసలు ఎండాకాలం వస్తుందని ఒక రివ్యూ జరిగిందా? ఒక్క రివ్యూ జరిగిందా? 40,000 కోట్లు ఖర్చు పెట్టినారు మిషన్ భగీరథ పథకం కోసం. 40,000 కోట్లు, అది కూడా అప్పు తెచ్చి. ఇప్పుడు కడుతున్న అప్పుల్లో అసలు మిత్తి దాని కింద కూడా పోతున్నది. మరి ఏది నీళ్ళే?